గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. చేసిన ప్రేక్షకులకు, అలాగే వేదిక మీద ఉన్న శ్రీకాంత్ గారికి, శివాజీరాజు గారికి, పృథ్వీ గారికి, మా ప్రభు గారికి, అండ్ ఫైనల్లీ మా డైరెక్టర్ చంద్ర మహేష్ గారికి అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ప్రేయసిరావే అనగానే మళ్ళీ చాలా మెమరీస్లోకి వెళ్ళాను. ఐఎమ్ సో హ్యాపీ అగైన్. ప్రేయసిరావే ఫ్యామిలీ అంతా ఇక్కడే ఉంది. సో ప్రేయసిరావే సినిమా చేసే టైంకి నేను చాలా చిన్నపిల్లని, ఐ థింక్ 15 ఇయర్స్. యా, సో కరెక్ట్గా కాలేజ్కి వెళ్ళే ఏజ్. సో మీ వల్లే నేను కాలేజ్కి వెళ్ళలేదు. సో అండ్ నాట్ ఓన్లీ దట్ మూవీ, ప్రేయసిరావే తర్వాత వరుసగా బ్లాక్ బస్టర్స్ మూవీస్ వస్తూనే ఉన్నాయి. బట్ ఆ సినిమా చూసినప్పుడు అప్పుడు అనిపించింది, లవ్ అంటే ఇలా ఉంటుందా, లేకపోతే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ బాండేజ్ అంటే ఇలా ఉంటుందా అని ఆ సినిమా చూసి నాకు అప్పట్లో అర్థమైంది. సో అగైన్ ఆ తర్వాత ఇష్టపడి అనే మూవీ నేను చేయడం జరిగింది. సో ఇందాక చెప్పినట్టు మీ లవ్ ఏంటంటే నా సినిమా అని అన్నారు. సో దట్స్ ట్రూ యాక్చువల్లీ. సో 24 గంటలు కథ గురించి, ఆరు పాటల గురించి, ఈ సీన్ ఆ సీన్ అలాగా. సో నిరంతరం ఆయన సినిమా గురించి తప్పించే ఒక డైరెక్టర్. సో అలాంటి డైరెక్టర్తో నేను చేయడం సో హ్యాపీ. కెరీర్లో ఒక మైల్ రాయి అని చెప్పొచ్చు ప్రేయసిరావే మూవీ. అండ్ సో చంద్రమహేష్ గారు ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ మంచి గ్యాప్ తర్వాత, సో పిఠాపురంలో అలా మొదలైందని ఒక మూవీతో మళ్ళీ కమ్బ్యాక్ ఇస్తున్నారు. సో ఆల్ ద బెస్ట్ అండి. సో ఐ విష్ ద హోల్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ చంద్రమహేష్ గారి సినిమా అంటే చెప్పక్కర్లేదు, డెఫినెట్గా బాగుంటుంది. సో అన్ని రకాలుగా కూడా. అండ్ ద ట్రైలర్ ఆల్సో వెరీ ప్రామిసింగ్. అండ్ ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. ప్రొడ్యూసర్ గారికి మంచి కనక వర్షం కురిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ అలాగే చంద్రమహేష్ గారు మళ్ళీ నెక్స్ట్ మూవీ చేస్తే మళ్ళీ ఒక ప్రేయసిరావే లాంటి మళ్ళీ మంచి సాంగ్స్ ఇవ్వాలని నాకు అనిపిస్తుంది. అండ్ ఐ విష్ ఆల్ ద బెస్ట్. సో ఆ సినిమాలో ఒక మంచి సాంగ్ రాసిన వెనుగల్ రాంబాబు గారు కూడా లిరిక్ రైటర్ ఇక్కడే ఉన్నారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. ఏమనుకోకుండా ఒక 2 లైన్లు. యు ఆర్